హాయ్ హలో నమస్తే అందరికి కూడా జై శ్రీరామ్. మన 100 డేస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్లో ఈరోజు డే 33. సో ఈరోజు మనం సొసైటీలో జరిగే కొన్ని ఆనిముత్యాల గురించి మాట్లాడుకుందాం. కొంతమంది పిల్లలేమో బాగుపడాలి అని చెప్పి ర్యాంకుల మీద ర్యాంకుల కోసం చదివేస్తున్నారు బట్టీలు బట్టి. ఇంకొంతమంది పిల్లలేమో గంజాయి అని, అమ్మాయిలని, డ్రగ్స్ అని ఇట్లా కొంతమంది తిరుగుతున్నారు. ఇంకొంతమంది పిల్లలేమో లవ్ ఫెయిల్యూర్ అని చెప్పి తాగడము, సిగరెట్లు తాగడము, గంజాయి తాగడం ఇదొక బ్యాచ్ ఉంది. ఇంకొంతమంది పిల్లలు ఉన్నారు, వీళ్ళు బైక్ రైడ్లని, సైలెన్సర్లు వేసుకొని రోడ్డు పైన చిచ్చోర పనులు చేసుకుంటూ ఆ లూజ్ బట్టలు వేసుకొని జుట్టు అంతా పెంచుకొని కటింగ్కు డబ్బులు లేనట్టు ఇదొక బ్యాచ్ తయారవుతున్నారు. ఎంత చిచ్చోర పనులు చేస్తున్నారంటే సొసైటీలో నిజంగా చూసే వాళ్ళకి అరే ఈ జనరేషన్ ఎటు పోతుంది, ఈ కల్చర్ ఎటు పోతుంది అని అర్థం ఎంత ఘోరంగా చేస్తున్నారు ఒక్కొక్కరు. దయచేసి ఇంట్లో ఉన్న తల్లి తండ్రి మీ పిల్లల్ని జర కంట్రోల్లో పెట్టుకోండి. ఇప్పటి నుంచి మీరు గైడెన్స్ ఇవ్వకపోతే వాళ్ళ జీవితాలు ఇంకా నాశనం అయిపోతాయి. ఆల్రెడీ చాలా మంది నాశనం అయిండ్రు. 90s కిడ్స్లో అసలు ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. ఎప్పుడైతే 2K కిడ్స్ ఉన్నారో అప్పటి నుంచి సకల డిస్టర్బెన్స్ ఉన్నాయి. సో మీ పిల్లల్ని మీరు కంట్రోల్లో పెట్టుకోకపోతే వాళ్ళు మీకు చేతుకు దక్కరు. సొసైటీ అంత చండాలంగా ఉంది. దయచేసి ఈ వీడియో చూసే ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా మీ పిల్లల్ని జర అదుపులో పెట్టుకుంటారని నా మనవి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఫాలో ఫర్ డే 34. జై శ్రీరామ్.